పార్టీ ప్లాన్ మెథడ్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లాన్ని 1951లో టప్పర్ వేర్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా 1991లో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం మొత్తానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలిసే విధంగా చేశారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్రపంచంలో యుఎస్ఏ అగ్రస్థానంలో ఉంది. చూడండి, టాప్ 100 వరల్డ్ వైడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తీసుకుంటే 60% కంపెనీస్ అమెరికాలోనే ఉంటాయి. అందుకనే అమెరికా ఫైనాన్షియల్గా ముందుంది కాబట్టి ప్రపంచాన్ని శాసిస్తుంది. ఫ్యూచర్లో మన భారతదేశం కూడా ఆ స్థాయికి వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 1996లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1996లో వచ్చింది, కానీ దానిపై ఎవరికి అవగాహన అనేది లేదు. అందులో కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా రావడం జరిగింది, లైక్ ఆమ్వే తదితర కంపెనీలు. కానీ సామాన్య ప్రజలకు అనుగుణంగా లేకుండా పోయింది. అదేవిధంగా దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఫ్రాడ్ పీపుల్స్ మనీ సర్క్యులేషన్స్, చైన్ సిస్టమ్స్ లాంటి బిజినెస్లు తెచ్చి సామాన్య ప్రజలను మోసం చేస్తూ డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే విరక్తి కలిగే విధంగా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేవుడు డాక్టర్ గౌతమ్ బాలి గారు ఎన్నో కంపెనీల్లో చేసిన తన అనుభవాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు ఏమి అవసరం, పేదవారుగానే మిగిలిపోతున్నారు, ధనవంతులుగా అవుతున్నారు అని ఒక ఉద్దేశంతో ప్రజలకు ఆరోగ్యం అవసరం, డబ్బు అవసరం, పేద మధ్య తరగతి ప్రజలు బాగుపడతారని 2004లో ఈ మనం వెస్టేజ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో జరిగే అవకతవకలను ప్రభుత్వం గుర్తించి 2016లో సెప్టెంబర్ 9న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ని జారీ చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్తో మనీ సర్క్యులేషన్స్, చైన్ సిస్టమ్స్ కంపెనీస్ మూతపడటం జరిగాయి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగి ప్రొడక్ట్స్ బేస్డ్ అయిన కంపెనీలు మాత్రమే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని నడిపిస్తున్నాయి. 2016 గైడ్ లైన్స్ ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ బిజినెస్ 3% పెరగడం జరిగింది. అదే రేషియోలో 2020-2025 10 టైమ్స్ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అప్పుడే అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా 2025లో 22,000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ అనేది రావడం జరిగింది ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా. అందులో మన వెస్టేజ్ టర్న్ ఓవర్ 5,000 కోట్లు టర్న్ ఓవర్. అదేవిధంగా 2018-2020 మధ్య ఎవరైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు మంచి లీడ్ తీసుకోవడం జరిగింది. 2023 అదేవిధంగా 2023 జూన్ 21న ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక అమెండ్మెంట్, అంటే ఒక చట్టం పార్లమెంట్లో చేయడం జరిగింది. ఈ చట్టం ఆమోదం పొందాలి అంటే ఎంతో మంది విశ్లేషకులు, పర్యవేక్షకులలో మధ్య జారీ చేయడం జరుగుతుంది. ఈ చట్టం చేసిన తర్వాత డైరెక్ట్ ఇండస్ట్రీ గ్రోత్ 5.3% పెరగడం జరిగింది. అంటే 19,020 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ జరిగింది ఆ సంవత్సరం ఈ డైరెక్ట్ సెల్లింగ్ మన 2023లో ఆ చట్టం జారీ చేసిన తర్వాత. 2024-25లో 22,190 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ జరగడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 34,000 మంది ఈ సిస్టంలో, ఈ బిజినెస్ లో 34,000 మంది స్త్రీలు
ఈ బిజినెస్‌లో రాణించడం జరిగింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కి ఆదరణ కరోనా టైంలో రావడం జరిగింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు పిలుపునివ్వడం జరిగింది ఆ టైంలో. ఆత్మనిర్భర్ భారత్ అని, మన్ కీ భారత్ అని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి అని పిలుపును ఇవ్వడం జరిగింది. స్వదేశీ ఉత్పత్తుల ద్వారా మన దేశ జీడీపీ పెరుగుతుంది మరియు ఎగుమతులు పెరుగుతాయి. మన వెస్టేజ్ కంపెనీ చేస్తుంది అదే. స్వదేశీ ఉత్పత్తులు చేస్తుంది. మన భారతదేశంలోనే కాక ఇతర దేశాలకు ఎగుమతులను చేస్తుంది. గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం 2021, 22 ప్రకారం యునైటెడ్ స్టేట్స్‌లో దేశాల వారీగా టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్స్‌గా విభజించడం జరిగింది. 2021, 2022 లెక్కల ప్రకారం వర్క్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ప్రకారం $186.1 బిలియన్ బిజినెస్ జరగడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ స్టాండర్డ్స్ లెవెల్స్ అచీవ్మెంట్ ప్రకారం మన వెస్టేజ్‌లో ఏ విధంగా అయితే లెవెల్స్ ఉన్నాయో అదే విధంగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసే దేశాలను కొన్ని లెవెల్స్‌గా విభజించడం జరిగింది. అవి ఎట్లా అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం. మన భారతదేశం ప్లాటినంలోకి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా 2021, 22 సార్? సార్ జస్ట్ వన్ మూమెంట్ సార్. ఓకే. లక్ష్మీనారాయణ గారు, మీది స్క్రీన్ షేర్ అయ్యి మీరు అదే వీడియో ఏదో పెట్టారు సార్, ఒకసారి మీరు బంద్ చేసుకోండి అది. లీడర్స్ దయచేసి చూసుకోండి, మీ స్క్రీన్ షేర్ అవుతుందా, మీ వీడియో ఆన్ అయిందా. అవసరం లేదండి, మీరు ఏమీ ఆన్ చేసుకోకండి, వీడియో ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీనివల్ల మిగతా టీం అందరికి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. చూసుకోండి దయచేసి. సార్ అప్లైనర్ ఎవరినారో కొంచెం మా మేడంకైనా ఫోన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్. అదేవిధంగా 2021, 22 టాప్ 5 ప్రొడక్ట్ వైజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే మన భారతదేశంలో హౌస్ హోల్డ్ గూడ్స్ పై 7% ఖర్చు చేయడం జరుగుతుంది. కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ పై 22% ఖర్చు చేయడం జరుగుతుంది. ఫుడ్ స్టఫ్ అండ్ బెవరేజెస్ పై 4% ఖర్చు చేయడం జరుగుతుంది. హోమ్ కేర్ పై 3% ఖర్చు చేయడం జరిగింది. వెల్నెస్ ప్రొడక్ట్స్ పై 59% ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా నీతి ఆయోగ్ అంటే పంచవర్ష ప్రణాళికలు అనే ఒక వ్యవస్థ, ఆర్థిక ఒడిదుడుకులను అంచనా వేసే వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో పనిచేసేటటువంటి చైర్మన్ గారు అండ్ సిఇఓ ఆ టైంలో 2022లో ఉన్నటువంటి అమితాబ్ కంత్ గారు డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డూయింగ్ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అండ్ దే ఆర్ ఎకనామిక్ డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇండియా అని వివరించడం జరిగింది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసేవారు వ్యక్తులు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించే వ్యక్తులని వివరించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో కేఎస్ఓయు అనే యూనివర్సిటీలో మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ ఆధ్వర్యంలో డైరెక్ట్ సెల్లింగ్ అనే చాప్టర్ను ఎంబీఏలో చేర్చడం జరిగింది. రీసెంట్గా అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ వారు సంయుక్తంగా బంజారా హిల్స్లో తాజ్ డెక్కన్లో సెప్టెంబర్ 9, 2024న డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది. చూడండి డియర్ లీడర్స్, గవర్నమెంట్ ప్రతినిధులే ప్రభుత్వ పరిశ్రమల ఐటీ శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారు మరియు గౌరవ అతిథి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి టిఎస్ చౌహాన్ గారు మరియు కేంద్ర ప్రభుత్వ
వినియోగదారుల Recording in progress. వ్యవహారాల శాఖ కార్యదర్శి హేమ్ కుమార్ పాండే గారు వారే వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి గ్రోత్ ఉన్నది, యువతకు ఉపాధి లభిస్తుంది, దానికి సంబంధించిన అవసరమైన మార్గదర్శకాలను చూపిస్తాము అని చెప్పడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్? ప్రత్యేకంగా గవర్నమెంట్ వ్యక్తులే వచ్చి చెప్తున్నారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి. ఈ కార్యక్రమం జరిగింది కేవలం అన్ఎంప్లాయ్మెంట్ గురించి జరిగింది. భారతదేశంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు, అందరికీ జాబ్ ఇవ్వలేము. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంది మరియు ప్రజలకు ఆరోగ్యంతో పాటు నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందజేయబడతాయి అని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఒకసారి ఆలోచించండి డియర్ లీడర్స్, ఈ మధ్య AI, చాట్ GPT వచ్చాయి. ప్రతి పని సులభం అవుతుంది. కొన్ని కంపెనీలు అయితే జాబ్స్ లే ఆఫ్ అంటే చెప్పకుండా జాబ్ లే ఆఫ్ చేస్తున్నాయి, చెప్పకుండా చేస్తున్నాయి. 20 మంది చేసే వర్క్ ని ఒకరితో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్రీగా ఐడి ఇస్తున్నారు. మన వెస్టేజ్ కంపెనీ కూడా ఫ్రీగా ఇస్తుంది. కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ అండ్ వ్రాత పరీక్ష ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని నిర్వహిస్తున్నాయి. కానీ 2023 నాటికి ప్రత్యేకంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఒక మినిస్ట్రీ వచ్చినా ఆశ్చర్యం లేదు. క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూ కూడా నిర్వహించవచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ భూమి ఉండబోతుంది. అదేవిధంగా ఏప్రిల్ 8, 2025 ఉమెన్స్ డే రోజున ఈ డైరెక్ట్ సెల్లింగ్ నిర్వహణలో ఉమెన్ ఎంపవర్మెంట్ క్రింద ఢిల్లీలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ గవర్నమెంట్ ప్రతినిధుల చేతుల మీదుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అవార్డ్స్ మన వెస్టేజ్ వారు చాలా మంది తీసుకున్నారు. వారిలో మన గ్రేట్ లీడర్స్ బీబీ మేడం, అరుంధతి మేడం, మేరీ మేడం, ఇలా చాలా మంది లీడర్స్ ఢిల్లీ వెళ్ళి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. వారు చేసింది ఏమిటి ఫ్రెండ్స్? వారు మనలాంటి ఎంతో మందికి తమ నోటి మాట ద్వారా వెస్టేజ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా వారి ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ చూపించారు కాబట్టి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. వారందరూ ఒక సామాన్య జీవితం నుండి వెళ్ళిన వారే. చూడండి ఫ్రెండ్స్, గల్లీ నుండి ఢిల్లీ వెళ్ళి గవర్నమెంట్ చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం అంటే ఆషామాషి కాదు. ఇదంతా డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ద్వారా జరుగుతుంది. ఇది మన వెస్టేజ్ విషయానికి వస్తే గవర్నమెంట్ 2016లో ఏవైతే గైడ్ లైన్స్ జారీ చేసిందో ముందు చూపుతో మన దేవుడు గౌతమ్ బాలి గారు 2004లో జూన్లో 2 బ్రాంచెస్ అంటే ఢిల్లీ అండ్ బెంగళూరు అండ్ 2 ప్రొడక్ట్స్ తో 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ తో 5 కోట్ల టర్న్ ఓవర్ తో మన భారతదేశంలో స్టార్ట్ చేయటం జరిగింది. మన భారతదేశంలో స్టార్ట్ అయ్యి 21 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని 2 బ్రాంచెస్ కాస్త 8,700 బ్రాంచెస్, తర్వాత 2 ప్రొడక్ట్స్ కాస్త 450 పైగా ప్రొడక్ట్స్, 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ కాస్త 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. 5 కోట్ల టర్న్ ఓవర్ కాస్త 5,000 కోట్ల టర్న్ ఓవర్ కి వెళ్ళడం జరిగింది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ రీసెర్చ్ అండ్ R&D రీసెర్చ్ సెంటర్ తో ఈ భూమి మీద మనిషికి ఏమి అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా ప్రోడక్ట్లను ఉత్పత్తి చేయడం జరిగింది. మన వెస్టేజ్ రికార్డ్స్ తీసుకుంటే 2006లో ISO సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. అండ్ 2008, 2009లో అగ్రి 82ని ప్లస్ ఎష్యూర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. 2010, 12లో
ఎక్సలెన్సీ అవార్డు తీసుకోవడం జరిగింది. మన గౌతమ్ బాలి గారు బెస్ట్ సిఇఓగా ఆఫ్ ది ఇయర్ 2012గా అవార్డు తీసుకోవడం జరిగింది. 2014-15లో గౌతమ్ బాలి గారు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న అడ్మైర్ లీడర్ ఆఫ్ ది ఏషియా 2004-2015 అవార్డు తీసుకోవడం జరిగింది. 2016లో మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ లాంచ్ చేయడం జరిగింది. 2017-18లో ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సల్టీ కార్పొరేషన్ ఆఫ్ యుఎస్ఏ వారు మన వెస్టేజ్ కంపెనీని బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించడం జరిగింది. అదే సంవత్సరం నుండి వరుసగా 2 సంవత్సరాలు బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదే సంవత్సరం నుండి డైరెక్ట్ సెల్లింగ్ నేషనల్ గ్లోబల్ 100 అవార్డ్స్ లో స్థానం అనేది మన వెస్టేజ్ కంపెనీ దాంట్లో స్థానం దక్కించుకోవడం జరిగింది. 2019లో బంగ్లాదేశ్ లో మన వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2020లో సౌదీ అరేబియా ఎంటర్ అవ్వడం జరిగింది మన వెస్టేజ్ బిజినెస్. 2021లో డిఎస్ఎన్ గ్లోబల్ అవార్డ్స్ లో అంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో 36వ స్థానాన్ని మన వెస్టేజ్ కంపెనీ దక్కించుకుంది. 2030 నాటికి టాప్ 10లో టాప్ 10లో ఉండాలని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. 2022లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అట్ నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ అవార్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ లో అవార్డు తీసుకోవడం జరిగింది మన వెస్టేజ్. అదే సంవత్సరం ఘనా దేశంలో ఎంటర్ అయ్యింది. అదే సంవత్సరం ఫిలిప్పైన్స్ లో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. 2023లో బెస్ట్ బ్రాండ్ 2023 అనే అవార్డు ఈటీ నౌ ఎకనామిక్స్ టైమ్స్ వారు ఇనిషియేటివ్ చేయడం జరిగింది. ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ గా వరుసగా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. 2024లో ఐవరీ కోస్ట్ లో మన వెస్టేజ్ బిజినెస్ ఎంటర్ అవ్వడం జరిగింది. అదే సార్ మన వెస్టేజ్ కంపెనీ యొక్క డీటెయిల్స్. నాకు తెలిసినవి, వేరే వారి ద్వారా తెలుసుకున్నవి. వెస్టేజ్ కంపెనీలో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఉన్నది, యూత్ ఎంపవర్మెంట్ ఉన్నది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్నది. వెస్టేజ్ ఒక న్యూట్రాసిటికల్ కంపెనీ, ఎందుకంటే సప్లిమెంట్స్ ద్వారా మనకి హెల్త్ని ఇస్తుంది. వెస్టేజ్ ఒక అగ్రికల్చర్ కంపెనీ, రైతుకు మేలు చేస్తుంది. కాబట్టి మన భారతదేశంలో లభించే రా మెటీరియల్ ప్రకారం ఏ ప్రాంతంలో అయితే ఆ రా మెటీరియల్ దొరుకుతుందో ఆయా ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉండడం జరిగింది. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ పై చూసుకోవచ్చు దాన్ని. ఇంకా చాలా మంది సార్ ఇంకా చాలా మంది మనకు తెలుసుకోవాలి అంటే ఇందులో చాలా విషయం ఉంటది. మన వెస్టేజ్ లో మనం ఒక పని చేస్తున్నామంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని నా అభిప్రాయం, మరియు నేర్చుకోవాలి. ఇది డూప్లికేట్ బిజినెస్ సార్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది ఒక జూమ్ మీటింగ్, స్టోర్ మీటింగ్, సెమినార్స్, బూట్ క్యాంప్స్ లోనే వారి గురించి తెలుస్తుంది. ఇది నేర్చుకునే బిజినెస్ సార్. ఇది నేర్చుకొని నేర్పించే బిజినెస్ సార్. చాలా గట్టిగా నమ్ముతాను. నేను ఈ సంవత్సరం జర్నీలో చాలా నేర్చుకున్నాను. తెలిసిన వారికి అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. ఇందులో మన వెస్టేజ్ లో ఎప్పటికైనా ఒక మంచి సక్సెస్ తీసుకుంటానని అనుకుంటున్నాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా క్షమించాలి. ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రియల్లీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకొంచెం టైం ఉంది కాబట్టి కొద్దిగా మీకు ఈ వెస్టేజ్ ఎలా పరిచయం అయింది, మీరు దీనిలోకి
ఎలా వచ్చారనేది చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొంచెం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏ విధంగా దీన్ని కొంచెం స్టార్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఏమైనా సజెషన్స్ ఇవ్వండి సార్. ఓకే సార్. Yeah. కొత్త ఈ కొంచెం టైం ఉంది కాబట్టి యూటిలైజ్ ఓకే చేసుకుందాం కొంచెం. ఓకే సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్. మన వెస్టేజ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది అన్ఎంప్లాయ్మెంట్కి చాలా ఉపయోగం సార్. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూల కోసం డిగ్రీలు పీజీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లైన్లో గంటలు వెయిట్ చేస్తున్నారు అదే జాబ్ కోసం, 10,000 20,000 కోసం. చదివేదేమో లక్షలు పెట్టి చదువుతున్నారు, 10,000 20,000 కోసం లైన్లో ఉండి ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. కానీ ఆ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉంటలా, చేసే పని మీద, చదివిన చదువుకి, చేసే జాబ్కి పొంతన లేక, ఇష్టం లేక బయట వేస్ట్‌గా తిరుగుతున్నారు చాలా. అటువంటి వాళ్ళకి ఈ బిజినెస్ అనేది చాలా ఉపయోగం ఉంటుంది. కాకపోతే ట్రీట్ చేస్తున్నారంటే అది వేస్ట్, ఇది ఒక మార్కెటింగ్ బిజినెస్, చైన్ సిస్టమ్, ఇవి ఉంటాయా పోతాయా, ఈ ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా చేయటం వల్ల అంటే కంపెనీ గురించి తెలుసుకోకుండా ఆ మాటలు మాట్లాడతారు. ఎందుకంటే అలాంటి కంపెనీలు వచ్చి తీసుకురాగలము. అదేవిధంగా ఎంతో మంది ఈ బిజినెస్ గురించి తెలిసి జాయిన్ తెలుసుకోకుండా తెలుసు అనే ఒక మాట అనేది వాడేస్తున్నారు. వారి కోసం ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా బిజినెస్ ప్లాన్ తెలియకుండా మాట్లాడేస్తున్నారు. కొంతమంది జాయిన్ అయ్యి వదిలేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం జాయిన్ చేసిన వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. ఆ డైవర్ట్ చేస్తున్నారంటే మాకు తెలుసు ఆ కంపెనీ గురించి, ఈ ప్రొడక్ట్స్, కొంతమంది ఏమో ప్రొడక్ట్స్ అమ్మాలంట కదా, ప్రొడక్ట్స్ కాస్ట్ ఉంటాయి కదా అంటే వాళ్ళకి సిఎన్సి ప్లాన్ గురించి వాళ్ళకి తెలియజేయాలి. సిఎన్సి ప్లాన్ గురించి నేను ఇప్పుడు వరకు 3 సిఎన్సీలు చేశాను. 3 సిఎన్సీలో 3 సిఎన్సి ఓచర్లు తీసుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కరికి ఆ సిఎన్సి ప్లాన్ గురించి చెప్తే వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీని గురించి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి దీన్ని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న కాలేజెస్ వీటిల్లో ఉంటాయి కదా, వాటిల్లో చిన్న సెమినార్స్ కండక్ట్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం కొంచెం గైడ్ చేయగలమని నా అభిప్రాయం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రియలీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కాదు, ఇండస్ట్రీ పుట్టింది ఎప్పుడు, ఎట్లాంటి అవార్డ్స్ వచ్చాయి, ఎవరు స్టార్ట్ చేశారు అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా చాలా మందికి మనం ఇప్పుడు జాయిన్ అయింది కానీ చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటిదో, సరే ఏదో జస్ట్ ఉందిలే అనుకుంటున్నారు కానీ బట్ 1886 సంవత్సరం నుంచి దీని చరిత్ర ఉందనేది మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఏ అవార్డ్స్ వచ్చాయి, ఎప్పుడు ఏం జరిగింది, రియలీ చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా 20 minutes ఉంది, బట్ ఒక 10 minutes మనము కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. సో లీడర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కొంచెం డౌట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే సార్ చాలా దీని గురించి చాలా స్టడీ చేశారు, తెలుసుకొని తను మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అవి పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఒకసారి నేను క్లియర్ కొడుతున్నాను, మళ్ళీసారి మీరు ఎవరెవరైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్.
లీడర్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బుచ్చిబాబు మోతే సార్, అన్మ్యూట్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంత మంచి ఆపర్చునిటీ లభించినందుకు గర్వంగా ఉంది సార్. ఇంత పెద్ద చరిత్ర ఉందని తెలియదు, ఈరోజు తెలుసుకున్నాను సార్. ఇక ఎలాంటి డౌట్ లేదు సార్. చాలా గొప్ప అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను సార్. తప్పకుండా. ఎందుకంటే దీని గురించి తెలుసుకుంటేనే కదా సార్ ఏదైనా కానీ మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. సార్ ఈరోజు లోతుగా తెలుసుకున్నాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రవికిరణ్ 3A అర్చన, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.